హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి అవి కూడా వాచ్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను నూడిల్స్ అయితే చేస్తున్నాను. అదేనండి మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పిల్లలైతే మ్యాగీ కావాలని అడిగారు. ఇంకా వాళ్ళకి అది ప్రిపేర్ చేసి ఇంకా వాళ్ళని స్కూల్కి అయితే పంపేశాను. ఇంకా వాళ్ళకి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకుని ఆ తర్వాత ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ కడాయి అయితే నేను చూపించాను కదండి సెట్. సో కడాయి ఇంకా ప్యాను, అంటే ఫ్రై చేసుకుని ప్యాన్ ఒకటి, ఇంకా టీ పెట్టుకుని గిన్నె ఒకటి వచ్చింది కదా. ఇవైతే చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఐ ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మాత్రం గిన్నె అయితే మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మాత్రం గిన్నె అయితే చాలా బాగుందండి కడాయి అయితేని. సో నాకైతే బాగా నచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పోహా అయితే ప్రిపేర్ చేశానండి. ఇది కూడా సిమ్లో పెట్టి అయితే చేశాను అనమాట. చాలా బాగా కుక్ అయింది. సో పోహా అంటే ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. అంటే ఇష్టం అంటే ఎక్కువ ఇదే చేసుకొని తింటాం మేమైతేని. ఇందులో నిమ్మకాయ వేసుకుంటే బాగానే ఉంటుంది, నిమ్మకాయ వేసుకోకపోయినా సరే బాగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నిమ్మకాయ లేదు, నిమ్మకాయ అయితే యాడ్ చేయలేదు, మామూలుగానే తినేస్తున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి వచ్చేసి ఏంటంటే గుమ్మడికాయల పులుసు అయితే పెడుతున్నానండి. ఈ గుమ్మడికాయల పులుసు ఎంతమంది తెలుసు అన్నది కామెంట్ చేయండి. మేమైతే ఎక్కువ తింటాము, కాకపోతే నేను చాలా తక్కువ చేస్తాను అనమాట. అందుకే రోజు గుర్తొచ్చింది, ఫుల్గా తినాలనిపించింది, అందుకే గుమ్మడికాయల పులుసు అయితే పెట్టుకుంటున్నాను. సో ముందుగా అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని గుమ్మడికాయలని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. సో లైట్గా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకోవాలి. సో మనకి ఎక్కువ ఫ్రై అయింది అనుకోండి, ఆ గుమ్మడి అన్నది బాగా గిడిపోతుంది కదా. మనకి పులుసులు వేసినప్పుడు ఏంటంటే ముక్కల కింద అయితే అయిపోతుంది, ఒడియం కింద వండుకున్నాను. అందుకే లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకుని పక్కకి తీసుకున్నాను. అదే కడాయిలో కొంచెం జీలకర్ర ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవుతున్న అవసరం లేదండి, ఎందుకంటే పులుసు కాబట్టి మనం పులుసులో ఉడికిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ అండి, నేను పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. పులుసులోకి ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. అయితేనండి ఇక టమాటోస్ అయితే చాలా రేట్ ఉన్నాయి. పావు కేజీ 40 రూపీస్ అంట. ఒక్కొక్కసారి అయితే టమాటాలు లేనిదే కూర అవుతుంది కదండి. అలాంటప్పుడు టమాటాలు యూస్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. అందుకే ఒక టమాటోని అలా సన్నగా కట్ చేసి అయితే వేసాను అనమాట. సో ఆంధ్రాలో అయితే టమాటా రేట్స్ అన్నది చాలా తక్కువే ఉన్నాయి. పావు కేజీ 10 రూపీస్ అలా ఉన్నాయి. ఇక్కడైతే పావు కేజీ 40 రూపీస్ అయితే ఉన్నాయండి బాబు, చాలా రేట్ అయితే ఉన్నాయన్నమాట. సో టమాటోస్ వేసేసాను. టమాటోస్ మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసి అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసి మూత పెట్టేసాను అనమాట. సో ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో నేను కారం అయితే వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే పులుసు కూర కాబట్టి మనకి కారం ఎక్కువ పడుతుంది అనమాట. అయితే నేను కారం వేసిన తర్వాత కూడా కాసేపు మగ్గనిస్తాను కదా, ఆ కారం అంతా మగ్గిదాకా ఉంచిన తర్వాత ఇందులో నేను చింతపండు పులుసు అయితే వేస్తున్నాను. ఎందుకు చింతపండు పులుసు వెంటనే వేసేస్తానంటే ఆల్రెడీ వంకాయలు అన్నది బాగా మగ్గిపోయి, సో వంకాయ ఉడకకుండా పులుపు వేసామనుకోండి మళ్ళీ ఉడకదు కదా, అందుకే ముందుగా వాటర్ వేసుకుని అప్పుడు పులుపు వేసుకోండి. నాకు వంకాయలు అయితే బాగా మగ్గిపోయినాయి కాబట్టి పులుసు అయితే వేసేసాను. పులుసు వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వడియాలు కూడా ఇందులో వేసేసుకోవాలి, గుమ్మడి వడియాలు అనమాట. ఒకసారి గరిటె తీసుకొని దాన్ని ఇలా కిందకి అన్నామనుకోండి, ఆ పులుసులో మొత్తం అంతా మురుగుతుంది కదా, అప్పుడు ఉడికినప్పుడు కిందకైతే వెళ్తాయి అనమాట. అయితే ఇందులో ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇంకా మూత పెట్టుకుని ఉడికించుకోవడమే. ఇక్కడే మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేదంటే కరివేపాకు ఉన్న పులుసు కూరలోకి కరివేపాకు చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఉడికినప్పుడు వేసామనుకోండి స్మెల్ అన్నది ఇంకా బాగా వస్తుంది. ఇది ఉడుకుతుంది కదండి, ఈ లోపల అయితే నేను ఒక చిన్న డిఏవై చేశాను అనమాట. డిఏవై అంటే పెద్ద ఏమి కాదండి, వాటర్ టిన్ ఉన్నది కదా, ఆ వాటర్ టిన్ ఏంటంటే కౌంటర్ టాప్ మీద ఉన్నప్పుడు అడ్డుగా ఉంటుందండి. అంటే అక్కడ ఒక మిక్సీ పెట్టినా గ్రైండర్ పెట్టినా అడ్డు వస్తుంది అనమాట. దానికి ఏదైనా ఒక ప్లేస్ సెట్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా రకాలుగా ట్రై చేశాను కానీ ఇంకా అవ్వలేదు అనమాట. దానికి ఏం సెట్ అవ్వట్లేదు. అందు గురించనే నా దగ్గర ఈ బాక్స్ అయితే ఒకటి ఉన్నదనమాట. మనకి సామాన్లు తెచ్చుకున్నాం కదండి, ఆ బాక్స్ అయితే ఉన్నది. విడిగా ఇది ఒకటి ఉన్నదనమాట, ఈ అట్టలాగా ఒకటి ఉన్నది.
సో ఏంటంటే ఫస్ట్ ఆ బాక్స్ పెట్టాను, ఆ బాక్స్ మీద అయితే ఈ అట్ట పెట్టాను అనమాట. ఇది కూడా బాక్సే, దాన్ని ఏంటంటే మడత పెట్టేశారు. సో దాన్ని ఏంటంటే దానికి కింద ఉన్న దానికి బేస్ కింద అనమాట, అంటే పైన డబ్బా పెట్టినా వంగకుండా ఉంటుందని చెప్పేసి ఈ దలసరిగా ఉన్న దాన్ని అయితే దానిపైన అయితే వేసాను. వేసి తర్వాత ఒక క్లాత్ అయితే వేసి ఇలాగ మొత్తం కప్పేస్తున్నానండి. అంటే అది ఉత్తిని అలా పెట్టినా సరే చిరాగ్గా కనిపిస్తుంది కదా, ఒక క్లాత్ వేసేస్తే దానిపైన కొంచెం నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా క్లాత్ వేసి మొత్తం కవర్ చేసాను. సో కవర్ చేసిన తర్వాత వాటర్ ఇన్ని అయితే పెట్టాను అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇలా పెట్టాను. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అన్నది కూడా నేను చెప్పలేను, ఎందుకంటే వాటర్ కాబట్టి ఏదైనా ఒలిగి కింద తడిసిపోయినా వంగిపోతుంది. సో ఎన్ని రోజులు ఉంటుందని చెప్పలేను, కానీ ప్రస్తుతానికి అయితే బాగానే ఉందన్నమాట. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ విధంగా ఫ్రిడ్జ్ పక్కన అయితే సెట్ చేసుకున్నాను అనమాట. సో చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది, లుక్ కూడా బాగుంది. పైన ఏదన్నా ఆ కింద బాక్స్ అయితే కదండి, ఆ బాక్స్ పైన ఏదైనా చెక్క పెడితే బాగుంటుంది అనమాట, స్ట్రాంగ్గా ఉంటుంది. పైన పెట్టింది కూడా అట్టే కాబట్టి అది కూడా వంగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ప్రస్తుతానికి అయితే ఏదో అలా పెట్టేశాను. ఇప్పుడైతే పులుసు అయితే రెడీ అయిపోయిందండి, పులుసు అయితే ఉడికిపోయింది, మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇందులో గుమ్మడియాలు ఏంటంటే ఉడికిన తర్వాత డబుల్ అయితే అవుతుంది అనమాట. మనకి పునుగులు చూడండి ఎలా డబుల్ అవుతుందో అలాగే ఈ ఒడియాలు కూడా డబుల్ అయితే అవుతుంది అనమాట. సో పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళానండి. ఇంకా పోలియో డ్రాప్స్ అయితే వేస్తున్నారనమాట. యాక్చువల్లీ ఇంటింటికి వచ్చి కూడా వేస్తున్నారు, కాకపోతే పిల్లలు ఆ టైంని స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. అప్పుడైతే వేయించలేదు. ఇక్కడ ఒక ఆవిడైతే ఉన్నదనమాట, ఇంకా ఆవిడ దగ్గర ఆగి నేను ఇంకా పోలియో డ్రాప్స్ అయితే వేయించాను. మమ్మీ ఎందుకు మమ్మీ ఇది ఎలా పెడుతున్నారు అని చెప్పేసి అంటుంది విన్ను. అదేనమ్మ నువ్వు ఓటేసావు కదా అందుకే అలాగే వేసారని చెప్పేసి అంటున్నాను. అంటే అప్పుడు ఓటేసినప్పుడు మనకి కూడా అలాగే పెడతారు కదండి, అది నాకు కావాలి అని అన్నది. ఆ విధంగా నేను అలాగా ఓటేసావు కదా అందుకే నీకు అలా పెట్టారని చెప్పేసి చెప్తున్నాను. అయితే నేను ఈ స్టాండ్ గుర్తుందా మీకు, ఈ బట్టల స్టాండు ఎప్పుడు అనగా కొన్నామో దీన్ని అప్పటి నుంచి బిగించమంటే మా హస్బెండ్కి ఇప్పుడు దాకా కూడా దానికి టైం రాలేదనమాట. ఈ రోజైతే దానికి టైం అయితే వచ్చింది. డ్రిల్లింగ్ మిషన్తో చేయమంటుంటేనేమో దానికి అవసరం లేదు, మామూలుగా తిప్పేస్తానన్నారు. అదే మామూలుగా తిప్పుతుంటేనేమో అది పని అవ్వట్లేదు. తర్వాత ఏం చేసామంటే రోల్ ఉంటుంది కదండి, ఆ రోల్ది తెచ్చి దాన్ని వేసి కొట్టేసాను అనమాట. దెబ్బ దిగిపోయింది కిందకి. దాంతోటేమో కుస్తీ పడతా ఉన్నారు, అలా వద్దు ఇలా డైరెక్ట్ బిగిద్దాం అని చెప్పేసి. సో అదనమాట, ఇదైతే ఒక రూమ్ లో అయితే ఇలా పెట్టేశారు. चल అయ్యి బాబు ఏ ఫింగర్ బుడ్డిది 3 నొక్కుతుంది బాబు. తెలివైనాడు అమ్మ, తెలివైనాడు మనం 3rd ఫ్లోర్లో ఉంటే 3 నొక్కితే ఉంటుందో ఇನ್ನು అక్కడ కదులుతుంది అక్కడి నుంచి అసలని. ఊరే అంత కంగారే కడడానికి వేయడానికి ఎంత కంగారు. బయట అయితేనండి చాలా చల్లగా గాలి వస్తుంది అనమాట. మా ఇంట్లోకి ఎంత గాలి వస్తుందంటే చాలా చల్లగా వచ్చింది. అయితే ఇదేంటి ఒక లిఫ్ట్ ఎక్కి మళ్ళీ ఇంకో లిఫ్ట్ ఎక్కుతున్నాము అని అనుకుంటున్నారా, అది మా లిఫ్ట్. ఇదేమో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ లిఫ్ట్ అనమాట. వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి సైకిల్ అయితే కొన్నారనమాట, అబ్బాయి బర్త్డేకి. అయితే విన్ను బర్త్డే వస్తుంది కదా, విన్ను కూడా ఎప్పటి నుండో సైకిల్ కొందాం అనుకున్నాము. పాపం విన్నుకి పుట్టిన కానీ సైకిల్ అయితే కొనలేదండి. పెద్ద పిల్లలు ఉంటే పెద్ద పిల్లలే చిన్నపిల్లలకే కదండి వస్తాయి. అలాగే విరాట్ సైకిల్ విన్ను తొక్కిది, అది కూడా ఎన్ని రోజుల్లో తొక్కలేదనమాట, పోయింది చక్రం అయితేని. సో ఈ బర్త్డేకి అయితే మేము సైకిల్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో ఇక్కడ తెచ్చారు కదా, ఇది ఎలా ఉన్నది ఏంటి కాస్ట్ ఎంత అని కనుక్కుందాం అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇదేనమాట సైకిల్. సో దీనికన్నా కొంచెం హైట్ ఉన్నది తీసుకుందాము, ఇంకా పొడవు అవుతుంది కదా అప్పుడు ఇంకా సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో సైకిల్ అయితే బాగుంది. విన్నుకి అయితే తొక్కడం రావట్లేదు.
అంటే చక్రం అంతా ఫుల్గా తిప్పట్లేదు, సగం తిప్పుతుంది ఆపుతుంది, సగం తిప్పుతుంది ఆపుతుంది అనమాట. సో ఇంకా అలా అయితే తొక్కుతా ఉంది. ఇంకా వాళ్ళ అమ్మ అయితే కాసేపు అయితే ఆడుకున్నామండి. నా ఫోన్తో చాలాసేపు ఆడింది, అందుకే వీడియో అయితే తీయలేదు. సో ఇక్కడైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.